భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పస్తులుండి ఖాళీ కడుపుతో చదివి డిగ్రీ పట్టాలు సంపాదించి నిరుద్యోగులుగా మిగిలిన లక్షల మంది యువతీ యువకులు పడుతున్న బాధలు కొంచెం తెలుసుకుందాం. నేను పాలిటెక్నికల్ ట్రిపుల్ ఈ చేశాను. ఉద్యోగం 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 అంటున్నారు. ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు ఎవరో బాబు గారు. ఒక ఉద్యోగం లేదు. నేను చెప్పులు కుట్టుకుంటున్నాను, ఎందుకంటే ఉద్యోగం లేకే. ఒక ప్రైవేట్ ఉద్యోగంకి వెళ్ళాలన్నా రికమెండేషన్ కావాలి, హెవీ రికమెండేషన్ ఉండాలి. లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్నా వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు ఈపీడీసీఎల్ పోస్టులు ఉన్నాయి, అవేంటి పరిస్థితి? 4-5 లక్షలు కట్టాలి. నేను ఎలా కడతాను చెప్పులు కుట్టుకున్నోడిని? నా బాబాయిని కోట్లు సంపాదించి ఉంచాడా? ఆయన కూడా పాత చెప్పులు కుట్టుకునే బ్రతికాడు. నేను మరి తప్పదన్నట్టు ఎంత చదువుకున్నా నేనేది ఉద్యోగం చేస్తాను అనుకుంటే నేను అక్కడికి వెళ్ళి పోస్టింగ్ అడిగేటప్పుడు 4 లక్షలు అడిగారు. నేను ఎక్కడి నుంచి తెస్తాను 4 లక్షలు? ఎన్ని చెప్పులు కుడితే నేను 4 లక్షలు తెస్తాను? నాలాంటి వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను ఒక్కడనే కాదు, చాలామంది. అంటే నేను మీడియా ముందుకు వచ్చాను కనుక నేను భయపడకుండా చెప్తున్నాను. సో తర్వాత సెకండరీ ఏం జరిగినప్పటికీ ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు లేకుండా పోతున్నాడు. ఇంకా చెప్పుకోవడం చాలా ఉంది, కాకపోతే మేము అన్నీ చెప్పలేం మా పరిస్థితులను బట్టి. చాలా మేము మాట్లాడితే ఏదో కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి ఆ పరిస్థితిని బట్టి. అదనమాట, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇంత చదువుకొని ఇంత డిజిగ్నేషన్ సంపాదించి నేను ఒక 4 చెప్పులు నా కాలు దగ్గర చెప్పులు తీసుకుని కుట్టుకుంటున్నానంటే నా బ్రతికేంటని ఒకసారి అక్కడ అర్థం చేసుకోండి. నా పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో అర్థం చేసుకోండి. ఇంకా అంతకుమించి చెప్పడానికైతే నా దగ్గర మాటలైతే ఏమి లేవు. నేను ఎవరి మీద గాసిపేజ్ చేయగలను, ఎవరి మీద చేయలేను. వీళ్ళు నాకు అన్యాయం చేశారని చెప్పలేను. కానీ అందరూ కలిసి అన్యాయమే చేస్తున్నారు. ఎవరు అన్యాయం చేస్తున్నారని ప్రత్యేకించి అయితే నేను చెప్పలేను. అందరూ అన్యాయమే చేస్తున్నారు. రాజకీయ నాయకులు అందరూ అన్యాయమే చేస్తున్నారు. వాళ్ళ స్వప్రయోజనం చూసుకుంటున్నారు, ప్రజలను బ్లేమ్ చేస్తున్నారు. అందులో నేను ఒక్కడినే. ఇదే నా విన్నపం, ఆవేదన. కొత్త ప్రభుత్వం వస్తుంది అని అంటే ఏమో చెప్పలేం, కానీ క్రొత్తదనాన్ని కోరుకోవాలనుకుంటున్నాం మేమైతే. మరి అది ప్రజల నాడి, అది మేమైతే చెప్పడానికైతే